ఈనాటే మన విశ్లేషణకు స్వాగతం. మన కంటికి కనిపించకుండా మన ప్రపంచాన్ని మార్చేస్తున్న వాతావరణ శక్తులు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు అత్యంత కీలకమైన పరిశోధనల ఆధారంగా ఆ అదృశ్య శక్తుల వెనక ఉన్న అసలు వాస్తవాలను డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా కొంచెం గందరగోళంగా అనిపించే ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మే 2026లో మన దేశం భయంకరమైన ఎండలతో అల్లాడిపోతున్న ఈ సమయంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే కేవలం 38 డిగ్రీల ఉష్ణోగ్రతే ఎందుకు ప్రాణాంతకమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది వినడానికి విచిత్రంగా ఉంది కదూ? దీనికి కారణమే ఈ వెట్ బల్బ్ టెంపరేచర్. సాధారణంగా మన శరీరం చెమట పట్టడం ద్వారా చల్లబడుతుందని మనకు తెలుసు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. గాలిలో అప్పటికే విపరీతమైన తేమ ఉందనుకోండి, ఆ చెమట ఆవిరి కావడం అసాధ్యంగా మారుతుంది. ఉష్ణోగ్రత మరియు తేమ, ఈ రెండింటి ప్రాణాంతక కలయికే ఈ వెట్ బల్బ్ టెంపరేచర్. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. అదృశ్య ఉష్ణోగ్రత, వ్యవసాయంలో జరుగుతున్న విధ్వంసం, కాశ్మీర్ నీటి కొరత, వాతావరణం మిగుల్చుతున్న కనిపించని గాయాలు, మీథేన్ ట్రాకింగ్, ఇంకా మన మనుగడ వ్యూహాలు. మొదటి భాగం ది ఇన్విజిబుల్ హీట్, అంటే అదృశ్య ఉష్ణోగ్రత. థర్మామీటర్కు మించి ఏం జరుగుతోందో చూద్దాం. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో 45 డిగ్రీల పొడి ఎండున్నా అక్కడ చెమట ఆవిరై శరీరం సులభంగానే చల్లబడుతుంది. కాని ముంబై లేదా కోల్కత్తా లాంటి తీర ప్రాంతాల్లో సీన్ వేరు. అక్కడ 38 డిగ్రీలు ఉన్నా సరే గాలిలో ఉండే అధిక తేమ వల్ల చెమట శరీరంలోనే ఉండిపోయి బాడీ ఓవర్హీట్ అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా అది ఎందుకంత డేంజరో ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన నంబర్ 35 డిగ్రీల వెట్ బల్బ్ ఉష్ణోగ్రత. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి నీడలో కూర్చుని తగినన్ని నీళ్లు తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నా సరే ఈ 35 డిగ్రీలు దాటితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు మన పెద్ద నగరాల్లోని భారీ కాంక్రీట్ భవనాలు ఈ వేడిని పట్టి ఉంచుతాయి. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటారు. దీనివల్ల శరీరం చల్లబడటానికి అవసరమైన గాలి ప్రసరణ పూర్తిగా ఆగిపోయి ప్రమాదం మరింత రెట్టింపవుతుంది. అక్షరాల మనం ఒక్కబోతలో చిక్కుకుపోతామన్నమాట. ఇక రెండవ భాగం వ్యవసాయంలో స్లో వైలెన్స్. ఇది ఎలాంటి సాంస్కృతిక సంక్షోభానికి దారితీస్తుందో చూద్దాం. వాతావరణ సంక్షోభం అనేది కేవలం పర్యావరణానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అదొక సాంస్కృతిక సంక్షోభం అని ప్రముఖ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి పేరుతో వస్తున్న మార్పులు రోజువారీ కూలీలు, రైతులపై ఎలాంటి అదృశ్య ప్రభావాన్ని చూపుతున్నాయో చూస్తే ఇదొక నెమ్మదిగా జరిగే హింస, అంటే స్లో వైలెన్స్ లాగా కనిపిస్తుందని వాళ్లు తటస్థంగా గమనిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం చూస్తే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన వ్యవసాయ రంగాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. కార్మికుల ఉత్పాదకత ఏకంగా 27% పడిపోయింది. 2022లో గోధుమ పంటలు మధ్యలోనే ఎండిపోవడం, గ్రామీణ పేదరికం మరింత పెరగడం, ఇవన్నీ ఈ తీవ్రమైన వేడి వల్ల జరుగుతున్న ప్రత్యక్ష నష్టాలు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. భూమిని సహజంగా చల్లబరిచే పచ్చని చెట్లను నరికేసి అంతా కాంక్రీట్ రోడ్లుగా మార్చేస్తున్నాం. ఈ విధ్వంసాన్నే వందనా శివలాంటి ఆలోచనాపరులు మోనోకల్చర్ ఆఫ్ ద మైండ్ అని పిలుస్తున్నారు. ఈ మార్పుల వల్ల భూమి తన సహజమైన ఉష్ణ నియంత్రణ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతోంది. ఇక మూడవ భాగం కశ్మీర్ వానిషింగ్ వాటర్. మంచు కరిగిపోయి వర్షంగా మారుతున్న వైనం. ఈ నంబర్ చూడండి, 27.8%. హిందూకుష్ హిమాలయాలంతటా మంచు కవచం దీర్ఘకాలిక సగటు కంటే ఎంతలా పడిపోయిందో ఈ నంబర్ చెబుతోంది. గత 2 దశాబ్దాలలో ఇంత తక్కువ స్థాని మంచు నమోదు కావటం ఇదే తొలిసారి. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన మార్పుంది. ఒకప్పుడు శీతాకాలంలో నెమ్మదిగా మంచు కరిగేది, కాని ఇప్పుడు దానికి బదులుగా వేగంగా వర్షం కురుస్తుంది. అంటే కాశ్మీర్ పర్యావరణం ఇప్పుడు మంచుమీద కాదు, ఉష్ణోగ్రత మీద ఆధారపడేలా మారిపోతోంది. ఈ వేగవంతమైన వర్షాల వల్ల మనకు అత్యంత అవసరమైన భూగర్భ జలాలు రీఛార్జ్ కాకుండా అడ్డుకట్ట పడుతోంది. దీని ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా ఉందో చెప్పడానికి ఈ వాస్తవాలే నిదర్శనం. గత 50 ఏళ్లలో 2024 అత్యంత పొడిగా ఉన్న సంవత్సరం. ఝీలం నది నీటి మట్టం అట్టడుగు పడిపోయింది. యాపిల్ రైతులు ఏకంగా బాటిల్ వాటర్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అచబల్ లాంటి చారిత్రాత్మక మొఘల్ గార్డెన్స్లో నీటి బుగ్గలు పూర్తిగా ఎండిపోయాయి. ఒక్కప్పుడు నీటికి కెరాఫ్ అడ్రస్గా ఉన్న ప్రాంతాలకి ఇది ఎంతటి భయంకరమైన వాస్తవమో ఆలోచించండి. 4వ భాగం
కనిపించని గాయాలు. ఇదై తుఫాను మిగిలించిన కనబడని విషాదం. తుఫానుల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని ఉదాహరణకు $2 బిలియన్ నష్టం జరిగిందని పరిశోధకులు సులభంగా లెక్కించగలరు. కాని మానసిక గాయం, ఆప్తులను కోల్పోయిన దుఃఖం, మనకంటూ ఒక గుర్తింపును కోల్పోవడం, ఇవి ఎవ్వరూ లెక్కించలేని, ఎవరికీ కనిపించని నష్టాలు. ఈ జింబాబ్వే తుఫాను బాధితుల మాటలు వింటే ఆ అదృశ్యమైన బాధేంటో మనకు నేరుగా అర్థమవుతుంది. ఇది అక్కడి ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితాన్ని ఎంతగా దెబ్బతీసిందో ఇక్కడ గమనించవచ్చు. తమ పూర్వీకులు ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కడికో దూరంగా, ఏమాత్రం పరిచయం లేని పొడి ప్రాంతాలకు తరలించబడటం వాళ్ల బాధను మరింత పెంచింది. వేరువేరు ఆచారాలున్న వారిని, ఏమాత్రం సంబంధం లేనివాళ్లను ఒకేచోట ఖననం చేయాల్సి రావడం వాళ్ల సాంస్కృతిక విశ్వాసాలను ఎంతలా గాయపరిచిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 5వ భాగం, కంటికి కనిపించని మీథేన్ను ట్రాక్ చేయడం. దీన్ని అంతరిక్షం నుంచి ఎలా గమనిస్తున్నారో చూద్దాం. ఒక 20 సంవత్సరాల కాలాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే, కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వాయువు వాతావరణాన్ని వేడెక్కించడంలో ఏకంగా 80 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. అందుకే ఈ వాయు ఉద్గారాలను వీలైనంత త్వరగా తగ్గించడం ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. దీనికోసం ఐక్యరాజ్యసమితి 35కు పైగా ఉపగ్రహాలను ఉపయోగించి ప్రపంచంలో మీథేన్ అత్యధికంగా విడుదలయ్యే ప్రాంతాలను గుర్తిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ గ్లోబల్ లిస్ట్లో ముంబై, సికింద్రాబాద్ లాంటి మన నగరాల్లోని చెత్త డంపింగ్ యార్డ్లు కూడా ఉండటం నిజంగా తీవ్ర ఆందోళన కలిగించే వాస్తవం. ఇక ఆఖరి భాగం, 6వ భాగం, అడాప్టింగ్ టు ది న్యూ నార్మల్. ఈ కొత్త పరిస్థితుల్లో మన మనుగడ వ్యూహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సాధారణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్లు, పౌర సంఘాలు వార్డుల స్థాయిలో ఈ ప్రమాదాలను అంచనా వేస్తూ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్లను చురుకుగా అమలు చేస్తున్నాయి. రోడ్లపై జలసేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పనిచేసేలా షిఫ్టులు మార్చడం, బడుల టైమింగ్స్ మార్చడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచడం, ఇవన్నీ మనం తీసుకుంటున్న తక్షణ రక్షణ చర్యలు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇవి కేవలం లక్షణాలకు మాత్రమే పైపైన ఇస్తున్న ట్రీట్మెంట్ లాంటివి. వేగంగా మారిపోతున్న వాతావరణ మూలాలను ఇవి శాశ్వతంగా పరిష్కరించలేవు. సో చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. తేమతో కూడిన ఈ ప్రాణాంతక వేడి, కనుమరుగవుతున్న హిమాలయాల మంచు, రోజురోజుకూ పెరుగుతున్న మీథేన్ ఉద్గారాలు, ఇలాంటి కంటికి కనిపించని ముప్పులు మల్టిప్లై అవుతున్న కొద్దీ తీవ్రంగా మారిపోతున్న ఈ భూమిపై మన మనుగడ ఇంకెంతకాలం సాధ్యం? ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఈ అదృశ్య సంక్షోభాల ముందు మానవజాతి తట్టుకునే సామర్థ్యానికున్న లిమిట్సేమిటి? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మనల్ని తీవ్రంగా ఆలోచింపచేస్తాయి.